నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు పురాణ కథలు. మన ఈ ఛానల్లో ఓన్లీ డివోషనల్ సిరీస్ అండ్ బ్లాగ్స్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, మేము రీసెంట్గా కాకినాడ కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మ పీఠం దర్శించుకోవడానికి వెళ్ళాం. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. స్టార్టింగ్లోని షాప్స్ ఉన్నాయి గుడి దగ్గరే. అమ్మవారికి కొబ్బరికాయ అవన్నీ తీసుకొని వెళ్ళాము. మీకు శారీ పెట్టుకోవాలి అనిపిస్తే శారీ కూడా కొనుక్కోవచ్చు. రీజనబుల్ ప్రైస్గా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నాకు అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి బెల్లము, గాజులు, పసుపు, కుంకుమ, నిమ్మకాయ, జాకెట్ పీస్, బ్లౌజ్ పీస్, శారీ తీసుకుని వెళ్ళాం. అండ్ మేము కందదీపం కూడా పెట్టుకోవాలి అనుకున్నాం. సో షాప్ ఆంటీ ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రండి, నేను రెడీ చేసి పెడతాను కందదీపం అనేసి అన్నారు. సో మేము వెళ్ళి కాళ్ళు కడుక్కొని అక్కడే పసుపు రాసుకున్నాం. పసుపు అవైలబుల్గా వాళ్ళే పెడుతున్నారు. పసుపు రాసుకున్నాక వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాక అమ్మని కళ్ళారా చూసుకున్నాను. చాలా చక్కగా ముద్దుగా అనిపించారు. ఇంకా దర్శించుకున్నాక పక్కనే లక్ష్మీ ప్రసన్న గారు ఉండగా ఆవిడతో మాట్లాడి కాసేపు ఆవిడ అన్నారు, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది మన పీఠంలో, ఎప్పుడు కూడా భోజనం చేసి వెళ్ళండి అని అన్నారు. మాకేమో ట్రైన్కి లేట్ అవుతుంది అనేసి అంటే ఆవిడ 11 o'clockకి స్టార్ట్ అవుతుంది అని అన్నారు. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి 8 అయింది. అప్పటికి జనాలు చాలామందే ఉన్నారు. ఇంకా 11:30 క్వార్టర్ టు 12 వరకు వెయిట్ చేసాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ సమ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి హాస్పిటలైజ్డ్వి. సో వి థాట్ ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. వి స్టార్టెడ్ టు స్టేషన్. మేము స్టార్ట్ అయిపోయాక మేము రిగ్రెట్ ఫీల్ అయింది ఏంటంటే, ఇంతసేపు వెయిట్ చేసాం బట్ స్టిల్ వి డింట్ హ్యావ్ అన్నప్రసాదం, తినలేకపోయాము అని కొంచెం బాధపడ్డాం. అండ్ నెక్స్ట్ టైం ఎలా అయినా సరే వెళ్ళాలి, దర్శించుకోవాలి, అమ్మవారి ప్రసాదం తిని రావాలని ఫిక్స్ అయిపోయాం. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. మీ మనసులో కోరికల్ని అమ్మవారికి చెప్పుకోండి, భక్తి శ్రద్ధలతో పూజించండి. అమ్మవారు ఖచ్చితంగా మీ ధర్మబద్ధమైన కోరికల్ని తీరుస్తుంది. అండ్ ఈరోజు వీడియోలో అమ్మవారి గురించే మాట్లాడుకుందాం. అమ్మవారు అసలు ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందారు? అసలు ఆవిడ ఎవరు? వారాహిదేవి ఆది పరాశక్తి యొక్క ఉగ్రస్వరూపం. ఆమె అష్టమాతృకలలో ఒకరు. బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి, నరసింహి ఇవన్నీ శక్తి యొక్క స్వరూపాలు. వాటిలో ఒకరు వారాహి. విష్ణువు వరాహ అవతారం తీసుకున్నప్పుడు అతనిలోని శక్తిగా వారాహి అమ్మవారు అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించినప్పుడు విష్ణువు వరాహ రూపంలో వచ్చి సంహరించారు. అప్పుడు ఆయన శక్తి రూపంగా వారాహిదేవి అవతరించిందని చెబుతున్నారు. వారాహి అమ్మవారు రూపం భయంకరంగాను శక్తివంతంగాను ఉంటారు. ఆమె ముఖం వరాహ ముఖంలో ఉంటుంది. చేతుల్లో గద, ముసల, చక్ర, నాగలి, శక్తి వంటి ఆయుధాలు ఉంటాయి. సింహం మీద స్వారీ చేస్తూ రక్తవస్త్రాలను ధరించి మహాశక్తిగా కనిపిస్తారు. ఒకనాటి కాలంలో భూమిపై రాక్షసులు అల్లకల్లాలం సృష్టించగా దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మవారు వారాహిదేవిని సృష్టించి రాక్షసులను అపహరించమని పంపారు. వారాహి అమ్మవారు రాక్షసులపై యుద్ధం చేసి వారిని సంహరించారు. ఆమె రౌద్ర రూపం చూసిన రాక్షసులే తట్టుకోలేక పారిపోయారు. ఈ విధంగా ఆమె భూమిపై శాంతిని నెలకొల్పింది. ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో అమ్మవారు ఎందుకింత ప్రసిద్ధి చెందారు? ఈ యుగంలో అనేక మంది తంత్రశాస్త్రజ్ఞులు, సిద్ధులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు వారాహిదేవిని ఇష్టదైవంగా ఆరాధిస్తున్నారు. విజయం కోసం, రక్షణ కోసం, శత్రునాశానికి కోసం, శక్తి కోసం, ఆధ్యాత్మిక పరిపక్వత కోసం ఆమెను పూజిస్తున్నారు. ఆమెను రాజమాతాంగి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె అనుగ్రహంతో రాజయోగం లభిస్తుంది అనే నమ్మకం ఉంది. ప్రసిద్ధమైన వారాహిదేవి ఆలయాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, చెలుకూరు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆ ఆలయాల్లో రాత్రి వేళలో పూజలు, దీపారాధనలు, కుంకుమార్చనలు, శక్తివంతమైన మంత్రోచ్చారణలు జరుగుతాయి. వారాహి అమ్మవారి మంత్రం చాలా ప్రభావవంతమైనదిగా భావిస్తున్నారు. ఏ మంత్రమైనా శ్రద్ధగా జపించిన వారిలో దృష్టి దోషాలు, మాంత్రిక ప్రభావాలు, భయాలు, దుష్టశక్తులు సర్వం తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అమ్మవారి ఉగ్రరూపం వెనుక ఆమె అనుగ్రహం, కరుణ, శుభ ఫలితాలు ఉన్నాయి. ఆమె భక్తులు కోరికలు తీర్చే మాతగా, విజయం మార్గం చూపించే శక్తిగా ఈ యుగంలో ఎందరికో ఆశాజ్యోతి అయింది. మరి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు లైక్ అంటే 29th June 2025కి నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. అంటే
3 డేస్‌లో ఆల్రెడీ గుప్త నవరాత్రులు అయిపోయినాయి. గుప్త నవరాత్రుల్లో 3 డేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు 4థ్ డే. సో, ఈ 3 డేస్ నేను పూజ చేసుకున్నవి కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. థర్డ్ డే మాత్రం లాంగ్ వీడియోలో పెడుతున్నాను. థర్డ్ డే షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియోలో కూడా పెడుతున్నాను. ఎలా ఉన్నాయి, నేను ఎలా చేసుకున్నాను, ఎటువంటి తప్పులైనా ఉన్నాయా అని చెప్పేసి మీరు చెప్పండి. ఈ నవరాత్రుల్లో పూజని ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాను. నవరాత్రుల్లో ప్రతి 3 రోజులు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకొని అమ్మవారి ఆశీస్సులను పొందాను. నిత్యం అమ్మవారిని పూజించుకుంటూ ఆవిడ ధ్యానంలోనే ఉంటున్నాను. మరి అమ్మవారి చల్లని దీవెనలు మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి అమ్మ, జై ఆదిపరాశక్తి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై వారాహి.